హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మోహన్ బాబు గారి టాప్ 5 మూవీస్ గురించి. మోహన్ బాబు గారు ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, అలాగే విలన్ రోల్స్ కూడా చేశారు. హీరోగా కూడా కొన్ని మూవీస్ చేసి మనల్ని మెప్పించాడు. ఆయన హీరోగా నటించిన టాప్ 5 మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. టాప్ 5 విషయానికి వస్తే రాయలసీమ రామన్న చౌదరి 2000 సంవత్సరంలో సురేష్ కృష్ణ డైరెక్షన్ లో మోహన్ బాబు గారు మరియు జయసుధ గారు ప్రధాన పాత్రలుగా చేశారు. ఈ మూవీలో మోహన్ బాబు గారు జీవించారని చెప్పొచ్చు. రామన్న చౌదరి పాత్ర ఆయన తప్ప మరెవరు చేయలేరన్న స్థాయిలో ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే జయసుధ గారు కూడా సహజంగా నటించి ఈ మూవీకి మరో ప్లస్ గా నిలిచారు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ మాత్రం మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇక బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీకి మణిశర్మ గారికి మంచి పేరుతో పాటు వరుస ఆఫర్స్ తో బిజీగా అయిపోయారు ఆయన. నెక్స్ట్ టాప్ 4 విషయానికి వస్తే శ్రీరాములయ్య 1998లో ఎన్ శంకర్ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, సౌందర్య గారు ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ప్రతి ఊరి నుండి సెపరేట్ గా బండ్లు కట్టుకుని మరీ సినిమాకి వెళ్లేవారు. ఈ మూవీకి మోహన్ బాబు గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశారని చెప్పొచ్చు. అలాగే సౌందర్య గారి యాక్టింగ్ కూడా సహజంగా సినిమాకి మరో ప్లస్ గా చెప్పుకోవచ్చు. అలాగే సినిమా క్లైమాక్స్ లో శ్రీహరి గారి యాక్టింగ్ కూడా చాలా ప్లస్ అయింది ఈ మూవీకి అని చెప్పొచ్చు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే సాంగ్స్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. భూమికి పచ్చాని రంగేసి అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో హరికృష్ణ గారు కూడా ముఖ్య పాత్రలు చేశారు. ఆయన యాక్టింగ్ తో ఈ మూవీని మరో మెట్టెక్కించారని చెప్పొచ్చు. ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డు చాలా ఉన్నాయి. వందే మాత్రం శ్రీనివాస్ గారు ఈ మూవీకి మరో పిల్లర్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆల్బమ్ సేల్ కూడా చాలా బాగా జరిగి టాప్ 3 లో నిలిచింది. అలాగే టాప్ 3 విషయానికి వస్తే మేజర్ చంద్రకాంత్ 1993లో కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ లో ఎన్టీ రామారావు గారు, మోహన్ బాబు గారు ముఖ్య పాత్రగా చేశారు. ఎంఎం కీరవాణి గారు ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా పుణ్యభూమి నా దేశం అనే సాంగ్ ఎంత అద్భుతమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ లో ఎన్టీ రామారావు గారు ఛత్రపతి శివాజీ గాను, అలాగే వీరపాండ్య కట్టబొమ్మన్న, అలాగే అల్లూరి సీతారామరాజు, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలు ఈ సాంగ్ కి హైలైట్. అలాగే ఈ సాంగ్ అనేది ఈ మూవీకి హైలైట్ గా నిలిచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ అప్పట్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు గారి యాక్టింగ్ సహజంగా ఉంటుంది. అలాగే ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడినా తక్కువే. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీకి మెయిన్ పిల్లరే ఆయన. ఇక టాప్ 2 విషయానికి వస్తే అసెంబ్లీ రౌడీ 1991లో బి గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీలో మోహన్ బాబు గారు, దివ్య భారతి గారు ప్రధాన పాత్రలుగా చేశారు. ఈ మూవీ మోహన్ బాబు గారి కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తర్వాత మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా అందుకున్నాడు. అప్పట్లో చిరంజీవి గారికి ఏమాత్రం తగ్గకుండా మోహన్ బాబు గారి కలెక్షన్స్ ఉండేవి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు మోహన్ బాబు గారి మూవీస్ కి ఎంత ఫాలోయింగ్ ఉండేదో. మూవీతో చాలా రికార్డులు నెలకొల్పాడు. అలాగే మోహన్ బాబు గారు ఈ మూవీతో 5వ పిల్లర్ గా ఎదిగారు. ఇక టాప్ 1 విషయానికి వస్తే పెద్దరాయుడు 1995లో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ గారు అతిథి పాత్రలో నటించారు. ఈ మూవీ మోహన్ బాబు గారి కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచి సరికొత్త కలెక్షన్ల రికార్డు సృష్టించి పెట్టింది. ఈ మూవీకి కోటి గారి మ్యూజిక్ అతిపెద్ద ప్లస్ గా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ హిట్ రికార్డులను జరిపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి సరికొత్త ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసింది. ఈ మూవీ చాలా కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో ఉన్న శాంతి థియేటర్ లో ఏకదాటిగా 250 రోజులు ఆడి సరికొత్త రికార్డు సృష్టించి పెట్టింది. ఈ మూవీతో మోహన్ బాబు గారు నెంబర్ 1 అనేంత రేంజ్ హిట్ అయింది ఈ మూవీ. ఇవ్వండి మోహన్ బాబు గారి టాప్ 5 మూవీస్. ఇవే కాకుండా ఆయన కెరీర్ లో చాలా మంచి మంచి చిత్రాలలో నటించారు. అవి ఇందులో మెన్షన్ చేయలేకపోయాము. దట్స్ ఇట్ అండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.